వచ్చేసి బుక్ షాప్ ఉంది గోదావరికి, అది లాస్ అయిపోతుంది. 3 months నుంచి ఇంటికి రావట్లేదు, ఊర్లోనే ఉంటాం. వీళ్ళు ఇక్కడ మన ఇంట్లోనే ఉంటారు, ఉండి చదువుకుంటుంటాము. ఫైనాన్స్ గా డిస్టర్బ్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్తే 1,70,000 ఫీజు బాగుంటుంది. పే చేయమంటేనే స్కిప్ అవుట్ వచ్చారు. అలాగే నేనేం కింద చేస్తాను యాక్చువల్లీ పే చేస్తాము. ఉంటే చదువుకోరు ఎంత ఎన్ని మార్కులు ఎంత 582 అంటే ఎంత పర్సెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ 98%. 98% వచ్చిన పైసలు ఉంటే కట్టరా? పైసలు ఉంటే కట్టరా? 98% తెచ్చుకుందంటే ఎంత ఇంటెలిజెంట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి 10th అయిపోయింది కదా. 634 ర్యాంకు. ఇప్పుడు పాలసీ ఎక్కడ కాలేజ్ అది డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి సార్, వాళ్ళు ఎక్కడ అప్లై ఎక్కడ వస్తుంది? 634 రామతప్పులు అల్లు వస్తుంది. పాలసీ తర్వాత జాబ్ ఏమో బెనిఫిట్ ఏదైనా డిప్లొమా తర్వాత నాకు చేస్తే దాంట్లో జాబ్ ఛాన్స్ బీటెక్ చేసుకోండి. వీడియో ఆటోమేటిక్ వచ్చి సీట్ ఇస్తారా? మళ్ళీ ఎగ్జామ్ ఎంసెట్ మా బంధువులు తెలిసిందా? పన్నాల అని మా మదర్ కూడా పన్నాల ఉండే విలేజ్ అని ఇద్దరు భువనగిరి మండలం. నేను ఏ ఊరు? సర్టిఫికేట్ ఇదేనా? సర్టిఫికేట్ నవంబర్ లో వస్తుంది. 60,000 ఒక మన అడ్లకు 10,000 నాకు చెప్పేది కాదు కానీ 50,000 పంపిస్తా అంటే మంచి ఈరోజు మాటలు ఆమె మా చుట్టం సరే మంచిగా మీరు చెప్తున్నారు సార్ మీ గురించి తెలుసు మాకని ఓకే మరి.